పాపం అర్థం కాని మినిస్టర్ ఏం సంపాదిస్తాడు అంటే ఫ్రాంక్లీ ఇప్పుడు మినిస్టర్ అంటే ఇక్కడ ఈ శాఖల నుంచి ఇంత డబ్బులు తీసుకురావాలని ఉంటుంది. దాని ఎక్స్పెండిచర్, దాని లిమిట్స్, దాంట్లో అభియోగాలు అక్యూజిషన్స్ చేయాలని ఇంత ఉంటాయి. అసెంబ్లీలో గంట అరగంట గురించి మాట్లాడే ఒక జస్ట్ లూజ్ టంగ్ పర్సన్, బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టే ఒక విచక్షణ రహితమైన ఒక పౌరుడు, పోలవరం అర్థం కాని ఇరిగేషన్ మినిస్టరు, యూట్యూబ్లో మీమరు, దోశలు అప్పడాలు దాని తర్వాత ఆమ్లెట్లు అవకాడో టోస్ట్లు ఇవి చేసుకుని పైగా సంపాదించిన డబ్బులతో ఇంట్లో ఇంత చోరీ జరిగితే వాళ్ళు ఏమవ్వాలి? సార్ జగన్ గారు ఎన్నిసార్లు అండి నన్ను రాంగ్ గా ప్రూవ్ చేస్తారు? మాట్లాడలేకపోతున్నానండి నేను. ఏం మాట్లాడాలి నేను చెప్పండి. అంటే నన్ను రాంగ్ గా ప్రూవ్ చేస్తున్నారు ఆయన. ప్రతిసారి అదేదో డైలాగ్ ఉంటది కదండి, యు ఆర్ ప్రూవింగ్ మీ రాంగ్, వెరీ రాంగ్ అని జెర్సీలా డైలాగ్ నేను ప్రతిసారి అనుకుంటూనే. ఒకవేళ అంబటి రాంబాబు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టినా, ఆ దొంగలు చెప్పినా వీళ్ళు బయట చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అసలు మొత్తం బరువు గంగవాళ్ళు అయిపోద్ది, చెప్పుకోలేము. ఇది ఒక పొలిటీషియన్ కి జరిగిన నష్టం అనుకోవచ్చా, ఇన్ఫ్లుయెన్సర్ కి జరిగిన నష్టం అనుకోవచ్చా? ఇన్ఫ్లుయెన్సర్ కి జరిగిన నష్టం. నాకు అదే బాధగా ఉంది పాపం అంబటి చూసి. పొలిటీషియన్ గా ఏమంత పెద్ద పేరు ఉందని అతనికి ఏం పేరు లేదు. ఊరికే బూతులు తిట్టడానికి ముందు ఉంటాడు కాబట్టి అంతకు మించి అంబటి రాంబాబుకి ఏం పేరు లేదు. ఇప్పుడు పాపం అతని గురించి నా బాధలో ఏంటంటే, నేను చాలా కన్సర్న్ యాంగిల్లో చెప్తాను, ఇది దిస్ నో వే జోక్. నేను ఇదివరకు కూడా చెప్పాను, మనం ఏదైనా టార్గెట్ చేసి ఒక పర్సన్ గురించి మాట్లాడుతుంటే we can talk light about that person on a humorous note. పాపం ఇతని గురించి ఇప్పుడు బంగారం దొంగతనం అయిందంటే కింద సంజనా సుకన్య అని పేర్లు తీసుకొస్తారు అందరూ. నో ఐఎమ్ సారీ, అలా నవ్వకూడదు. అది ఆ పేర్లు తీసుకొచ్చి కమెంట్స్ రాసేస్తారు అందరు కింద. సంజన ఫీల్ అవుతుంది, సుకన్య ఫీల్ అవుతుంది, అలా రాయకండి ఎవరు కింద. ఇది వాళ్ళ ఇంట్లో జరిగిన బంగారు నష్టం. అంబటి రాంబాబు పాపం ఫీల్ అవుతాడు ఇలాంటి కమెంట్స్ చూస్తే. అది కూడా ఎక్స్ సీఎం గారు వెళ్ళారు, అది కూడా గుర్తుంచుకోండి.